దురంధర్ సినిమా చూసినాక ఇన్స్పిరేషన్ వచ్చేసింది అనమాట. కిక్కో కిక్కు, కిక్కభ్యాం కిక్కో, కిక్కభ్యాం కిక్కభ్య, 3 వచ్చేసినాయి. సో వేరేది మాట్లాడదాం ఇప్పుడు. ఒకటి దానికి రిలేటెడే, ఒక మేజర్, ఒక ఎక్స్ మేజర్, ఆర్మీ మేజర్ ఒక కథనం డాట్స్ కనెక్ట్ చేసి రాసిండ్రు. ఆ డాట్స్ కనెక్ట్ చేసుడే కదా చిత్రగుప్తు పని. స్పెక్యులేషన్స్ నేనేం మాట్లాడా, క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అసలే మాట్లాడా, బట్ పేపర్లలో వచ్చింది మాత్రం నేను ఖచ్చితంగా డాట్స్ కనెక్ట్ చేస్తా. ఇవాళ ఇప్పుడు జనరల్గా యూట్యూబ్లలో పొద్దుగాలు లేవగానే మీకు ఏం కనిపిస్తుంది బ్రదర్? పొద్దుగాలు లేవగానే ఛానల్ పెడతారు, ఛానల్ స్టార్ట్ అవుతుంది, పేపర్ తీస్తారు, పేపర్ తీసి ఇవాళ పొద్దున చదువుతారు, మాట్లాడతారు. మనది అట్లుండదు. పేపర్ నుండి చదివేది మనకేముంటుంది అబ్బాయా? కాదు కదా. మన విశ్లేషణ అనేది ఏంది అని అనేదే కదా ప్రజలకు కావాల్సింది. కామెంట్ రూపంలో జర చెప్పాలా, లేకపోతే నేను వెళ్ళిపోతాను. సో డాట్స్ కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఏమేమి జరిగింది భారతదేశంలో ఈ వారం రోజులల్లో ఆర్ ఈ 3-4 రోజులల్లో, ఇది మనం ఆలోచిస్తే ఒక మర్సనరీ వార్ఫేర్. నేను ఎన్నోసార్లు మీకు ప్రతిసారి చిత్రగుప్తు స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు సుమారేది 2 సంవత్సరాలు దాటింది. ప్రతిసారి నేను ఒక ముచ్చట చెప్పుకుంటూ వచ్చిన, యుద్ధం తన యుద్ధ నీతి మార్చింది. ఇవాళ బుల్లెట్ ఫైర్ చేయడు, మిసైల్ ఫైర్ చేయడు కాదు. సో ఇప్పుడు ఒక సరికొత్త రకమైన ఒక వార్ఫేర్ ఈ పాశ్చాత్య దేశాలు, వెస్టర్న్ కంట్రీస్ మన మీద చేసినాయి. ఎట్లా చేస్తున్నాయి, చెయ్యబోతున్నాయి. ఎట్లా? దాన్నే మర్సినరీ వార్ఫేర్ అని అంటారు. మళ్ళీ ఇది మర్సినరీ వార్ఫేర్ అనేది అయితే ఉన్నదో ఇది భారత్లో ఎంటర్ అయిందా లేదా అని మనకు తెలుసుకోవాలని అంటే ఫస్ట్ మనం మణిపూర్లోకి ఎంటర్ కావాలి. మణిపూర్లోకి ఎంటర్ అయితే మనకు తెలిసిన న్యూస్ ఏంటంటే అందులో ఒక అమెరికన్ పట్టుడు పోయిండు. తర్వాత ఎవరెవరు పట్టుడు పోయినరు? 6 యూక్రేనియన్లు పట్టుడు పోయినరు. యూక్రేనియన్ సోపతి ఎవరితో? అమెరికా ఉంతో. యూక్రేనియన్కి మిజైల్స్ ఎవరు సప్లై చేస్తుంటాడు? మొత్తం అమ్యునేషన్ ఎవరు సప్లై చేస్తుంటాడు? అమెరికా వాడు సప్లై చేస్తుంటాడు. ఓకే, ఈ అమెరికా ఇంకా యూక్రెయిన్ కలిపి ఎవరితో కొట్లాడుతుంటారు? రష్యాతో కొట్లాడుతుంటారు. భారత్కి మంచి మిత్రుడు ఎవరు? రష్యా. భారత్ నుంచి ఆయిల్ కొనొద్దని చెప్పి ఎవడు డిమాండ్ చేస్తుంటాడు? రష్యా నుంచి అమెరికా వాడు భారత్ ఆయిల్ కొనొద్దు అని చెప్పి మన మీద ప్రెషర్ వేస్తుంటాడు. ఈ ప్రెషర్ వేస్తున్నప్పుడల్లా ఏదన్నా ఒక బూటకపు నాటకం నడిపిస్తున్నప్పుడల్లా ఆ నాటకాన్ని తీసుకొని ఎవడు ముంగటికి వస్తాడు? అపోజిషన్ ముంగటికి వస్తుంది. అపోజిషన్లో కూర్చున్న మెయిన్ లీడర్లు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. అలా చరిత్ర ఏంది? కాంగ్రెస్ ఈయన చరిత్ర. ఇప్పుడు మణిపూర్లోకి ఎంటర్ అవుదాం, ఇండియాను జూమ్ చేసుకుంటూ పోదాం. ఒక అమెరికన్ ఇంకా 7 మంది యూక్రెయినియన్లు టూరిస్ట్ వీసా తీసుకొని వచ్చి, ఇది ఫస్ట్ టైము ఎవ్వడు మాట్లాడకముందు చిత్రగుప్తు మాట్లాడింది భారతదేశంలో. ఇక్కడికేని అమెరికాలో ప్రెషర్ మొదలైంది. సంఘ్ని బ్యాన్ చేయాలా, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలా, రాని బ్యాన్ చేయాలా అని. మీకు అర్థమవుతుంది కదా డాట్స్ కనెక్ట్ చేసుడు మొదలెట్టి. ఫస్ట్ చిత్రగుప్తు కొట్టింది. నేషనల్ అండ్ లోకల్ న్యూస్లలో కూడా ఫస్ట్ మనమే కొట్టినాం. ఇప్పుడు ఈ మర్సనరీ వార్ఫేర్ కూడా మనమే ఫస్ట్ కొడుతున్నాం. దిస్ ఈజ్ వాట్ మీ ఆశీర్వాదం ఆడదాకా దారితీస్తుంది. దారితీస్తుంది అని అంటే మేము ఇంకా మంచిగా అవుతున్నాం, డెవలప్ అవుతున్నాం అని చెప్తున్నాం. సో ఈ ఛానల్ని ఎట్లా రీచ్ చేసుకుంటారు మనం అందరము అని అనేది భారత్ యొక్క ఏమంటారు భారత్ దృష్టితో చూస్తే మనం దీన్ని మీరు ఎట్లా చేసుకుంటారు అనేది మీ చేతిలో ఉంది. వీ విల్ ట్రై టు గివ్ ది అబ్సల్యూట్ ఫ్యాక్ట్ బేస్డ్ డేటా ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో ఇప్పుడు మనం భారత్లోకి ఎంటర్ అయితే వీళ్ళు మయన్మార్లకు వీళ్ళందరూ వచ్చిండ్రు, వీసా తీసుకున్నారు. ఏం వీసా తీసుకున్నారు? టూరిస్ట్ వీసా. ఎవడెవడు? అమెరికా ఒక్కడు, యూక్రెయినియన్లు 6 తీసుకొని వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే అక్కడ ఎవడెవడైతే కుకీలు ఉన్నారు కదా, కుకీలు, ఆ కుకీ గాన్లకు వీళ్ళు కుక్కల ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇవే చొరబాటుదారుల ట్రైనింగ్, ఇన్సర్జెన్సీ ట్రైనింగ్ అనమాట. ఈ ఇన్సర్జెన్సీ ట్రైనింగ్తో పాటు వీళ్ళు ఏం చేస్తున్నారు? డ్రోన్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. వీళ్ళు ఎవడు స్పెషలిస్ట్ ఉన్నాడు ఇప్పుడు డ్రోన్ ట్రైన్లల్లో? యూక్రెయిన్ కానీ ఎవడు సపోర్ట్ చేస్తున్నాడు? అమెరికా. వీళ్ళిద్దరు కలిసి ఏడ కనబడ్డారు? మణిపూర్ దగ్గర. మణిపూర్ అండ్ మయన్మార్ బార్డర్లలో బాగా కనబడుతున్నారు. ఎవడెవడు ఎప్పుడెప్పుడు ఎట్లా కనబడ్డాడు అని చెప్పి మాట్లాడితే ఇది ఇప్పుడు మనకు ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఏంది తెలుసా? ఫారిన్ ఫైటర్ మూమెంట్ ఫ్రమ్ భారత్ త్రూ భారత్. నౌ దిస్ ఈజ్ ది మర్సనరీ వార్ఫేర్. వీడికి మీకు అర్థమైందని అనుకుంటా. ఇప్పుడు వీడు లక్కీ కొడుకు ఎవడు? భారత్కి ఖిలాఫ్ పోయినోడు నాకు లక్కీ కొడుకే. మాథ్యూ వ్యాన్ డైక్. వీడెవడు? అమెరికా వాడు. ఇవాళ ఎవరి కస్టడీలో ఉన్నాడు? ఎన్ఐఏ ఆర్ భారత్ బలగాల కస్టడీలో, రక్షక బలగాల కస్టడీలో ఉన్నాడు. వీడు భారత్ రేడార్లకు ఎందుకు వచ్చిండు? అసలు భారత్ ఈయన రేడార్లకు ఎందుకు వచ్చింది? అటు భారత్లకు ఎందుకు వచ్చిండు అన్నది ఇంపార్టెంట్ కదా. వాడు వచ్చి లంగలుచ్చ దందలు చేస్తేనే మనం అరెస్ట్ చేసినాం. అసలు ఇటు భారత్కి ఎందుకు వచ్చిండు అని చెప్పి చూస్తే 13th మార్చికి ఎన్ఐఏ 7 ఫారిన్ నేషనల్స్ని అరెస్ట్ చేసినట్టు వచ్చింది. అదే నెక్స్ట్ డే మనం చిత్రగుప్తులో మనం కొట్టినాం. అమెరికన్ మాథ్యూ వ్యాన్ డైక్ ఈడు ఏం చేసిండంటే ఈడు టూరిస్ట్ వీసాతోని మిజోరాంకి రీచ్ అయ్యిండు. తర్వాత ఏం చేసిండు? మెల్లగా మయన్మార్లకు ఎంటర్ అయ్యి మయన్మార్ నుంచి
చొరబాటుదారులను ట్రైన్ చేసి లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు అని అనేది రక్షక బలగాల గంభీరమైన ఆరోపణ. అయితే ఎవడు ఈ మాథ్యూ వాన్ డికే గ్రీష్, ఈ మాథ్యూ వాడు ఎవడు అని చెప్పి మనం మాట్లాడితే ఈడు అమెరికా ఫ్రమ్ బాల్టిమోర్ స్టేట్ నుంచి ఉంటాడంట. ఈడు సెక్యూరిటీ స్టడీస్ అట్ జార్జ్ టౌన్ యూనివర్సిటీలో చదివిండట. ఏం చదివిండు జార్జ్ టౌన్ యూనివర్సిటీలో? సెక్యూరిటీ స్టడీస్ చదివిండట. పాస్ట్ 2 దశాబ్దాల నుండి ఈడొక రెప్యుటేషనల్ ఇంకా ఇన్స్పిరేషనల్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ జోన్లలో పనిచేసిండట. ఏమని పనిచేసిండు? ఒక ఫైటర్ లాగా పనిచేసిండట, ఒక అడ్వైజర్ లాగా పనిచేసిండట, ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ లాగా పనిచేసిండట. సరే, ఈడేమన్నా వచ్చి ఆపరేషన్ సింధూర్లా ఒక ఫైటర్ లాగా పనిచేసిండా భారత్కి? కాదు. ఈడేమన్నా భారత్ సర్కార్కి అడ్వైజర్ లాగా పనిచేసిండా? కాదు. ఎవడన్నా మళ్ళీ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఏమైనా చేసిండా? కాదు. ఎక్కడెక్కడ పనిచేసిండి వ్యాన్ డ్యూక్ గాడు అని అంటే 2011 లిబియన్ సివిల్ వార్ ఏదైతే ఉందో చూడు, ఆడ ఈడు పనిచేసి ఈడు రిబెల్లతో చేతులు కలిపి గడాఫీ ఎవడైతే ఉందో చూడు, గడాఫీని గద్దదించే ప్రక్రియలా వీడిది ఎంతో అంత శాతం ఒక పర్సంటేజ్ ఉండే అని అనేది ఒక గంభీరమైన ఆరోపణ. వీడి గురించి మీరు మొత్తం రీసెర్చ్ చేసినా మీకు వస్తుంది. దాని తర్వాత వీడేం చేసిండంటే వీడిని క్యాప్చర్ కూడా చేసిర్రు. గడాఫీ గాడు ఖతమవుతున్న టైంలల్లో వీడిని క్యాప్చర్ చేసిర్రు. దాని తర్వాత వీడు ఎట్ల నోట్లో బయటకు వచ్చేసిండు. దాని తర్వాత వీడు ఎస్కేప్ అయిపోయిన తర్వాత గడాఫీ రెజిమ్ ఏమైందో అన్నది ఒకసారి మీరు చూడండి. ఈడికి ఆగిపోయిందా పంచాయతీ? ఈడికి ఆగదు. ఇది రికరింగ్ ప్యాటర్న్ ఏంది. నెక్స్ట్ ఏం చేసిండు? ఈడు లిబియాకు పోయిండు. వాన్ డైక్ అనేటోడు లిబియాకు పోయిండు. ఈడు డీటైన్ కూడా అయిండు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, సుమారు 20 సార్లు ఈడక్కడ డీటైన్ కూడా అయిండు. ఏడ డీటైన్ అయిండు అని చెప్పి మాట్లాడితే ఇరాక్లో డీటైన్ అయిండు. ఇరాక్లో వీడు డీటైన్ అయ్యిండు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 2008 నుంచి 2010 దాకా ఇరాక్లో డీటైన్ అయ్యిండు. మళ్ళా వీడు సస్పిషియన్ ఎస్పియానేజ్ అంటే స్పై యాక్టివిటీస్ ఇంకా మిలిటెంట్ లింక్స్తోని వీడికి బాగా సంబంధాలు ఉన్నాయనే గంభీరమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. తర్వాత వీడు ఏం జాయిన్ అయ్యిండు? సిరియా ఇంకా ఇరాక్లో కూడా జాయిన్ అయ్యిండు. దేనికి? రిబెల్ గ్రూప్కి వీడు ఒక అడ్వైజర్ లెక్క జాయిన్ అయ్యిండు. ఈయన పంచాయతీ చూడుండ్రు మీరు. వీడు ఫైటరా రిబెలా అని అనేది మీరు ఆలోచించుండ్రు. వీడు పోయి అక్కడ డాక్యుమెంట్లు చేస్తానంట. వీడు డాక్యుమెంట్లు చేసి ఎవరికి సెక్యూరిటీ వీడియోలు పంపుతున్నాడు? వెనకటికి 26/11లో. ఇప్పుడు నేను డాట్స్ కనెక్ట్ చేస్తాను. దురంధర్ 1లో మనం చూసినాం. ఏ మీడియా ఛానళ్ళు వీడియోలు తీస్తుంటే భారత్ మీద అటాక్ జరుగుతుంటే వాళ్ళు సంబరాలు ఎట్లా జరుపుకున్నారు పాకిస్తాన్లో? మన దుష్మన్ల కళ్ళు భారతదేశంలో ఏ రకంగా ఉండే దురంధర్ మూవీలో క్లియర్ కట్గా కనబడుతుంది. సో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ అనేటోడు ఎట్లాంటి సీక్రెట్ స్థావరాల మీద వీడియోలు తీసి పంపిండు అనేది ఎవరికేం తెలుసు. వీడు ఒక సంస్థ ఫామ్ చేసిండు. ఏంది తెలుసా? సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్. ఈ లిబరాండు మాటలు ఎవడు మాట్లాడతాడు? రెజిమ్ చేంజర్లు మాట్లాడతారు ఎక్కువ మట్టుకు. 2014లో ఫౌండెడ్ ది సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ అని చెప్పి పెట్టి ఒక అమెరికన్ బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఒక మిలిటరీ ట్రైనింగ్, స్ట్రాటజిక్ అడ్వైస్ ఇంకా ఎక్విప్మెంట్ గ్రూప్స్లతోని అథారిటేటివ్ రెజిమ్స్ ఏవైతే ఉంటాయి చూడు వాటిని మార్చనికే. అథారిటేటివ్ రెజిమ్స్ అంటే ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేద్దాం. గార్దుల సంఘం అధ్యక్షుడు వాడెవడో జర్మన్లో కూర్చొని ఉంటాడు. మళ్ళీ వీడు ఒకటో నాకు తెలియదు, వాని పేరే ధ్రువరాటి అని అనుకుంటా. మళ్ళీ వీళ్ళు బోతారు నాట్ సేమ్ అని అంటారు, బట్ నాకు తెలియదు, అంతే కదా. సో మళ్ళా ఈ ధ్రువరాటి గాడు వెనకటికి ఏమని అన్నాడు? మోదీ ఈజ్ ఎ డిక్టేటర్ అని అన్నాడు. ఇప్పుడు ఈడికి ఆడికి లింక్ లేకపోవచ్చు, వాస్తవానికి మాథ్యూ వాన్ డైక్కి వీడికి లింక్ లేకపోవచ్చు, బట్ ఆలోచన పరంగా డాట్స్ కనెక్ట్ చేసినాం అనుకో, వీళ్ళ ఆలోచనలు అంతా ఎక్కడో ఒక దగ్గర లిబరాండ్వి కలుస్తున్నాయి. వీళ్ళు ఒకటి కాదు, వీళ్ళకి సంబంధం లేదు, నేనే చెప్తున్నా. బట్ ఇలా ఆలోచన రీత్యా డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వస్తే మోడీ డిక్టేటర్ అన్నాడు. ఈడేం చేస్తాడు? డిక్టేటోరియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అథారిటేటివ్ రెజిమ్లను మార్చే ప్రక్రియలు చేస్తుంటాడు. ఆడనే కనిపిస్తుంటాడు ఆ కాన్ఫ్లిక్ట్ జోన్లల్లో వాన్ డైక్ అనేటోడు. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు సిన్స్ 2022లో ఈ వాన్ డైక్ అనేటోడు యూక్రెయిన్లో కనబడ్డాడు. యూక్రెయిన్లో బాగా కనబడుతున్నాడు. ఎవరికి? యూక్రెయినియన్ ఫోర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాడు. రష్యాతో కాంపాక్ట్ ఎట్లా చేయాలని చెప్పి చెప్తున్నాడు. అయితే ఎప్పుడైతే నువ్వు యూక్రెయిన్లో కనబడ్డావు, ఒక సిఐఏ క్వశ్చన్ ఇది లింక్ అయిందా లేదా అని మనకు వస్తుంది కదా. ఈ వాన్ డైక్ అనేటోడు సిఐఏలో కూడా జాయిన్ అవుతున్నాడు అని చెప్పి ఒక మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ దాకా కూడా పోయిండు, బట్ అల్టిమేట్లీ రిజెక్ట్ అయ్యిండు. ఏదో పాలిగ్రాఫిక్ టెస్ట్లో వీడు పోయిండు అని చెప్పి చెప్తారు. ఎక్కడ కూడా పబ్లిక్లో వీడు సిఐఏ జాయిన్ అయినట్టు ఎక్కడ కూడా లేదు. ఏదైనా నువ్వు ఎస్పియానేజ్ యాక్టివిటీస్ చేస్తున్నావు, స్పై లెక్క చేస్తున్నావు అని అంటే నీ రికార్డులు ఎట్లా కూడా పెట్టరు. మనం కూడా మస్తు చూసినాం అన్నోన్ కట్టమెన్కి జై అని అన్నప్పుడు ఇవన్నీ ఏముండే. ఇప్పుడు బిగ్గర్ పిక్చర్ ఏందని అంటే ఈ వాన్ డైక్ గాడు భారత్లో ఏం చేస్తున్నాడు? ఈ పాత చరిత్ర మొత్తము వార్ జోన్లలోనే పనిచేసిండు, అక్కడ రెజిమ్ చైన్లు అవుతూనే వచ్చినాయి. కాకపోతే ఇది భారత్ రరే,
ఇది భారత్ని బద్దల భాషంగాలు చేసి ఇచ్చిపెడుతుంది. నువ్వు ఎక్కడెక్కడనో ఏదేదో పెద్ద చేసుకొని వచ్చినట్టు నువ్వు నీ ట్రంప్ కంపులతోని లేదా అమెరికన్ హెగిమనీతోని నువ్వు ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చినట్టు నువ్వు. బట్ ఇది భారత్. నీ వెస్ట్రన్ స్ట్రక్చర్ కంటే భారత్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బలంగా ఉంటుంది. నువ్వేదో ఐసోలేటెడ్ మిషన్ భారత్లో చేద్దామని అనుకున్నావేమో, కాకపోతే భారత్ యొక్క రక్షక బలగాలది వైడర్ నెట్వర్క్ ఉంటుంది బిడ్డ. నీ బద్దలు వలగొట్టుడు మాత్రం పక్క. సో ఇప్పుడు మర్సనరీ వార్ఫేర్ అని అంటే ఏంది అని అనే కాడికి ఇప్పుడు చిట్టా మొదలవుతుంది. దానికంటే ముందు మీకు నేను బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన. నేను కట్టే కొట్టే సచ్చలెక్క చెప్పొచ్చు, కాకపోతే ఒక సామాన్యుడికి అర్థం కావాలి మన భారత్ ఏ రకంగా పోతున్నది, మన భారత్ యొక్క శత్రువులు ఎవరు అని అనేది. అందుకే పూసకూర్చున్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఈ మర్సనరీ వార్ఫేర్ అని ఏంటంటే ఇక్కడ నీకు పెద్ద పెద్ద ఆర్మీలు కనబడాయి, పెద్ద పెద్ద జెట్ ప్లేన్లు కనబడాయి, పెద్ద పెద్ద సబ్మెరీన్లు కనబడాయి, మిసైళ్ళు కనబడాయి, రాకెట్లు కనబడాయి, శాటిలైట్ వార్ఫేర్ కనబడది. ఇది ఏంటంటే ఎవడో ఒక్కోడు 6 3 4 వస్తారు, వచ్చి ఏం చేస్తారు, బయటికేనొచ్చి ఒక స్టేట్ ఆర్మీ లాగా బిహేవ్ చేస్తారు. అంటే మన లోపల మనకే ఒక మిలిటెంట్ గ్రూప్ తయారు చేసే ప్రయత్నం చేస్తారు, ఒక సివిల్ వార్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. దాన్ని జెన్జీ అని చెప్పి మళ్ళీ వీళ్ళు పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎక్కడెక్కడ ఆపరేట్ చేస్తారు అని అంటే ఎక్కడెక్కడైతే కాన్ఫ్లిక్ట్ అవుతుంది చూడు, ప్రజల మనసులు చిన్న భిన్నం అయిపోయి ఉంటాయి చూడు, అక్కడ పట్టుకోనికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్రజలు తొందరగా లోపానికి అదైపోతారు కదా, దాసులు అయిపోతారు కదా. మేబీ పైసలు ఇస్తారు, లేకపోతే ఒక ఐడియాలజీ డ్రివెన్ అని అంటారు, ఓ విప్లవం అని అన్నట్టు మాట్లాడతారు. వీళ్ళకు ఉండేదల్లా వీళ్ళ పర్సనల్ మోటివ్సే. వీళ్ళ పర్సనల్ మోటివ్స్ కోసము వాళ్ళ సైన్యాన్ని తీసుకొచ్చి ఈడ పెడితే వాళ్ళ కాస్ట్ అవుతుంది. కాబట్టి భారతీయులనే భారత్కి ఖిలాఫ్ చేసినాం అనుకో, భారత్ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అని అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే ఇవాళ యుద్ధం తన యుద్ధ నీతి మార్చింది అని ఎన్నో రోజుల నుంచి నేను చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇవాళ వార్ఫేర్ ఎట్లా అయిపోయింది, యుద్ధం ఏ రకంగా అయిపోయింది అని అంటే నీ భారతీయులనే నీకు అగెయిన్స్ట్గా పనిచేసే ఒక మిలిటరీ తయారు చేసే తత్వం అయింది. ఇది మర్సనరీ వార్ఫేర్ అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు ప్యాటర్న్ చూద్దాం, మనం ప్యాటర్న్ చూద్దాం. ఎంట్రీ పాయింట్ ఏడికి వచ్చిర్రు వీళ్ళంతా, ఒక అమెరికన్ అండ్ యూక్రేనియన్స్ ఇండియాకి వచ్చిండ్రు. మూమెంట్ ఏమైంది, నార్త్ ఈస్ట్ బార్డర్ సైడ్ పోయినరు. నార్త్ ఈస్ట్ బార్డర్ని సర్జిల్ ఇమామ్ గడ అని పేరేమో ఉండే కదా, వాడేమంటాడు, మనం ఒక 20,000 మంది 50,000 మందిని దలుచుకుంటే నార్త్ ఈస్ట్ను మనం భారత్ నుంచి సపరేట్ చెయ్యమా అని చెప్పి మాట్లాడతాడు. నార్త్ ఈస్ట్ గురించి ఎప్పుడైనా కాంగ్రెస్ పట్టించుకుందా, పట్టించుకోలే. అరుణాచల్ ప్రదేశ్లో భారత్ జోడో యాత్ర జరిగిందా, జరగలే. ఎందుకు జరగలే అని చెప్పి ఎప్పుడైనా కాంగ్రెస్తో మాట్లాడితే కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉందా, ఉండదు. నార్త్ ఈస్ట్ని కంప్లీట్గా ఇవాళ కాన్సన్ట్రేట్ చేసి ముంగటికి పోయే తత్వం ఎవరు తీసుకున్నారు, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సర్కార్ తీసుకున్నారు. సో వీళ్ళు ఏడికి ఎంటర్ అయినరు, ఇక్కడనైతే వల్లరబుల్గా ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ వాడు పంచాయతీ చేస్తున్నాడు, ఇక్కడ చైనా వాడు పంచాయతీ చేస్తున్నాడు, కిందకున్న మనకు అక్కడికైనా ఇక్కడికైనా వేరే దగ్గరికైనా పంచాయతీ ఉన్నది, ఆడ కూడా పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ నార్త్ ఈస్ట్ అనేది బాగా సెన్సిటివ్ ఉన్నది కాబట్టి వీడికి ఎంటర్ అయ్యిండు. దాని తర్వాత ఏడికి పోయిండు, మయన్మార్ కాన్ఫ్లిక్ట్ జోన్లోకి పోయిండు. ఈ ఇంటెన్షన్ ఏమున్నది, ఇప్పుడు క్రాస్ బార్డర్ ఆపరేషనల్ ఇంటెంట్ వీడికి ఉందా లేదా, మీ కమెంట్ రూపంలో జర నాకు ఒకసారి చెప్పు. ఇప్పుడు మనము మన అనలిటికల్ పాసిబిలిటీకి వద్దాం. ఏందనంటే అసలు భారత్ని ఎందుకు చూస్ చేసుకున్నారు, భారత్ రూట్ ఎందుకు చూస్ చేసుకున్నారు, వీళ్ళ ఎంట్రీ అనేది ఎక్కడ ఫైనల్ ఏరియా ఆపరేషన్ అయిపోతుంది అంటే కాదు, కహిపే నిగాహే కహిపే నిషానా. వీళ్ళ ఎంట్రీ అనేది ఫైనల్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఉండదు. వీడు యూక్రెయిన్లకు ఎంటర్ అయ్యిండు, కానీ టార్గెట్ ఎవడు, రష్యా. యూక్రెయినియన్లను డెవలప్ చేసి టార్గెట్ ఎవడు, రష్యా. సో మూమెంట్ ఎక్కడ పోతున్నాడు వీడు అంటే పోరస్ బార్డర్స్కి పోతున్నాడు. ఎప్పుడైతే మన బార్డర్లను పోరస్ చేసి వదిలిపెట్టిండు అనుకో, జల్లడ పట్టిండు అనుకో, జాలి చేసేసిండు అనుకో, అఖండ గోడని మీరు జాలి చేసిరు అనుకో, అందుకే లీక్ అవుతాయి కదా నీళ్ళు. ఈ లీక్ కాగానే ఏమవుతుంది, బంగ్లాదేశ్తో చొరబాటుదారులు, మయన్మార్ నుంచి చొరబాటుదారులు అని చెప్పి చైనా చేతికి కూడా అప్పచెప్పేయచ్చు. ఈడ పర్మనెంట్ దోస్తులు, పర్మనెంట్ శత్రువులు ఎవడు ఉండడండి. సో పర్మనెంట్గా గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ జోన్స్ తయారు చేస్తారు వీళ్ళంతా ఏం తయారు చేస్తారు అని అంటే ఒక హైపోథెసిస్ తయారు చేస్తారు, ఒక థియరీ తయారు చేస్తారు, ఒక ట్రాన్సిట్ కారిడార్ తయారు చేస్తారు చొరబాటుదారులకు. మళ్ళీ దీన్ని ఎవడు సపోర్ట్ చేస్తాడు అనేది చూడాలి. ఇప్పుడు రెండో పాసిబిలిటీ, అనలిటికల్ పాసిబిలిటీ అగర్ మనం తీసుకొని చూస్తే వీళ్ళకు ఇప్పుడు భారత్ అనేది ఒక స్పేస్ అయిపోయింది యాక్టివిటీ కోసం. ఎందుకు అని అంటే మన నార్త్ ఈస్ట్ చాలా వల్నరబుల్గా ఉన్నది కూడా ఇప్పుడు కూడా. మళ్ళీ కాంగ్రెస్ 1971లో బంగ్లాదేశ్ మీద పీకి కట్టలు కట్టిందా, అదే రోజు బంగ్లాదేశ్ మాది చికెన్ నెక్ని మేము బుల్ నెక్ చేస్తామని ఉంటే ఇలా మనకి ఏ పాజిటివ్ సిచ్యువేషన్ ఉంటుండే. సో మళ్ళీ ఇందిరాగాంధీని ఇప్పుడు నేను పొడవాలనా అనే ఆలోచన నా లోపల ఏం తెప్పిస్తుందో మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రు. ఇప్పుడు బార్డర్ రీజన్స్ ఏవైతే ఉంటాయి చూడు, టెంపరీ సెటప్కి చేసుకునే ఆస్కారం ఉంటుంది, వచ్చుడు చేసుకున్నాడు వెళ్ళిపోడు. ఈ బార్డర్ ఏరియాలో ఎస్పెషల్లీ ఇట్లాంటి సెన్సిటివ్ జోన్లలో ఏమైతే చొరబాటుదారులకు కేంద్ర బిందువు అవుతుంది.
అక్కడ నువ్వు డ్రోన్ ట్రైనింగ్ చేస్తున్నావు అని అంటే నువ్వు నా భారతీయుల కేపబిలిటీ పెంచి భారత్కి అగెయిన్స్ట్గానే యూజ్ చేస్తున్నావు కదా. ఇలా మణిపూర్లో అదే జరుగుతుంది కదా. అంటే మినిమం ఆపరేషనల్ ఎక్సలెన్స్తోని నువ్వు మ్యాక్సిమం భారత్కి డ్యామేజ్ చేద్దామని చూస్తున్నావా లేదా? అసుంటోన్ని అరెస్ట్ చేసి బద్దలు వలగొట్టుడు కరెక్టారా అంగా నేను మాట్లాడుతున్నా. సో పాసిబిలిటీ 1 అండ్ పాసిబిలిటీ 2 చూసుకున్నాక నార్త్ ఈస్ట్ మీద షర్జీల్ ఇమామ్ గారి డైలాగులు చూసుకున్న తర్వాత భారత్ జోడో యాత్ర డాట్స్ కనెక్ట్ చేసిన తర్వాత ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని మనం మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు మనకు ఫైనల్ అసెస్మెంట్ ఏమైపోతుంది? ఇది మేబీ ఇది డైరెక్ట్గా ప్రూవ్ చేయకపోవచ్చు, బట్ ఇలా భారత్ను ఒక బ్యాటిల్ ఫీల్డ్ తయారు చేద్దామనే ఆస్కారం ఉంటుంది. భారతే ప్రైమరీ టార్గెట్ లాగా నా కొడుకులు భారత్లకు ఎంటర్ అయినరు. భారత్ ఈజ్ సచ్ ఎ పార్ట్ ఆఫ్ వీళ్ళకు ఒక ఆపరేషనల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే భారత్ని విడగొట్టాలంటే మామూలుగా 4th లార్జెస్ట్ మిలిటరీని భారత్. ఎప్పుడెప్పుడైతే నీ నౌకాదళం సముద్రంలోకి ఎంటర్ అవుతుందో శత్రువు గుండెలలో రైళ్లు పరిగెడతాయి బ్రదర్. సో ప్రపంచం మొత్తం నాయిస్ చేస్తున్నది, కానీ భారత్ కేవలం ప్యాటర్న్ల మీద ఫోకస్ చేస్తున్నది. హెడ్లైన్ల కొరకు కాదు, ప్రజల లైన్ తీసుకుంటున్నది ఇవాళ భారత్. సో నువ్వు చాలా అప్రమత్తంగా ఉండు, అలర్ట్గా ఉండు. భారత్ మాతాకి జై అని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకు అనంటే ఒక రూమర్ నడుస్తుంది సోషల్ మీడియాలో. 17th March 2026కి వచ్చింది ఏందనంటే ఒక ఐఎస్ ఇంకా సేమ్ అదే రిపీట్ చేస్తే ఏముంటుందో కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల నేను మొత్తం పేరు తీసుకొని మాట్లాడతలేను. ఐఎస్ రాసిన తర్వాత మళ్ళీ అదే రిపీట్ చేస్తే ఏమవుతుంది? ఆ సంస్థ డైరెక్ట్గా కులే ఆమ్ భారత్ని చునౌతీ చేస్తున్నది. ఎక్కడెక్కడైతే హిందువులు కనబడతారో వాళ్ళందరినీ, మీకు అర్థమైంది అనుకుంటా, డైరెక్ట్గా ధమ్కీ ఇస్తున్నది. ఎక్కడెక్కడ నెట్వర్క్లని టార్గెట్ చేసింది? బెంగాల్, అస్సాం, త్రిపుర అండ్ మణిపూర్. ఇప్పుడు ఎవడెవడు జాయిన్ అయ్యి ఉన్నాడు? అమెరికా వాడు జాయిన్ అయ్యి ఉన్నాడు, ఇస్లామిక్ మిలిటెన్సీ జాయిన్ అయ్యి ఉన్నది, చైనా వాడు జాయిన్ అయ్యి ఉన్నాడు. వీళ్ళందరూ పోనీ భారత్ శత్రువులు. దరిద్రం ఏంది తెలుసా? మన భారతీయులు ఉన్నారు. భారత్ హై అలర్ట్లో ఉన్నది. ఇప్పుడు మీకు అర్థమైందా ఫ్రెండ్స్? ఒక మేధావి ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడైనా మేధావి నేను నా కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్నప్పుడు నాకు ఒక పెద్ద మనిషి నాకు చెప్పిండు ఒక మాట. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఏం చెప్పిండు అనే దాన్ని పక్కకు పెడితే నాకేం అర్థమైంది అన్నదే మీకు చెప్తా. ఏదన్నా నువ్వు దర్వాజా లోపలికి ఎంటర్ అవుతున్నావు అని అంటే ఎగ్జిట్ చూసుకొని బయటికి వెళ్ళాలా. సో నా దేశ నరేంద్రుడు అదే చేసిండు ఆపరేషన్ సింధూర్లా. ఏ వైజ్ మ్యాన్ విల్ ఆల్వేస్ నో అబౌట్ అన్ ఎగ్జిట్ బిఫోర్ హీఈస్ ఎంటరింగ్ ఇన్ టు ఎ వార్ జోన్. అండ్ సో ఆపరేషన్ సింధూర్ నా కొడకా నేను ఏ రకంగా నిన్ను కొట్టగలుగుతా అని చెప్పిండు. తర్వాత ఎగ్జిట్ కొట్టేసిండు బయటికి టక్మని. ఆడికి భయం కూసబెట్టిండు, ప్రపంచాన్నే భయాందోళనకు గురి చేసిండు, శత్రు దేశాలల్లో సామర్థ్యం ఏందో పరిచయం చేసేసిండు, పక్కకి తిరిగిపోయిండు. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది? ఇరాన్ మీద కొడుతూనే ఉన్నది. ఖర్చు ఎవరికి అవుతుంది? అమెరికాకు. ఇజ్రాయెల్కి ఏమవుతుంది? అదే. రష్యాకి ఏమవుతుంది? అదే. బట్ నీ ప్రధాని ఏం చేసిండు? ఎంటర్ కొట్టిండు, భయపెట్టిండు, భయాందోళనకు గురి చేసిండు. నా కొడకా అని అన్నాడు. పాలసీని చేంజ్ చేసిండు. నీ ఎనీ టెర్రరిస్ట్ అటెంప్ట్ అగెయిన్స్ట్ భారత్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ వార్, యుద్ధమే అని చెప్పిండు. బుద్ధం శరణం గచ్చామి. ఈ భూమి అన్నదొచ్చు, బట్ ఈ భూమి ధర్మహింస తదైవచ అని కూడా చెప్పింది. నిలబడ్డది, నిలబడుతుంది, నిలబెడుతుంది. భారత్ మాతాకి జై.